మేము ఐ డూ లాట్ ఆఫ్ సర్టిఫికేషన్ శ్రీనివాస్ గారు. ఓకే. నేను ఎంఎస్సితో ఆపలేదు. ఓకే. ఈ గట్ హెల్త్ మీద చాలా చేశాను నేను. ఓకే. వాటిలో ఫస్ట్ నేను ఓపెన్ కోర్స్ స్టార్ట్ అవ్వగానే గట్ మైక్రోబియం ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే డిసీజ్ లో టైప్ 2 డయాబెటీస్ ఫస్ట్ ఉంది. ఓకే. ఐబిఎస్ కూడా రాయలేవాడు. ఫస్ట్ టైప్ 2 డయాబెటీస్ పెట్టగానే ఐ వాజ్ లైక్ సో ఇంట్రిగ్డ్. ఇంత ఉందా గట్ మైక్రోబియం ఒక ఇంపాక్ట్ మన బాడీ మీద. ఓకే. ఇది హెరిడిటరీ కింద వెళ్ళడానికి నీ గట్ మైక్రోబియం ని డిస్టర్బ్ చేసుకొని వెళ్తావు. రకరకాల మందులు ఇచ్చి మన బాడీని దాని న్యాచురల్ కాంపోజిషన్ ని మనం ఆల్టర్ చేసుకుంటున్నాం. చేస్తున్నాం. అవును. న్యాచురల్ అవసరం ఉన్న చోట ఖచ్చితంగా తీసుకోవాలి. అది మనకి మెడిసిన్ అనేది ఒక వరం. మనకి మోర్టాలిటీ రేట్ డెత్ తగ్గించిన ఒక వరం అన్నమాట. అవును. దాన్ని మీరు కరెక్ట్ గా ఎక్కడైతే తీసుకోవాలో అక్కడ తీసుకోవాలి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుంటున్నాం, అది మనమే మనమే తెచ్చేసుకుంటాం. తెచ్చుకుంటున్నాం. హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్ కూడా వెళ్ళాం. మీరు 10 సార్లు 10 రోగాలకి 10 యాంటీబయాటిక్స్ వేసుకోండి. 11సారి మీకు ఒక పెద్ద రోగం వచ్చినప్పుడు ఇది పని చేయదు. ఏది పని చేయకుండా మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఉన్న కేసులు కూడా ఉంటాయి. సో అంత సివియర్ గా మీరు గట్ మైక్రోబియం ని డ్యామేజ్ చేసుకొని రెసిస్టెన్స్ ని తెప్పించుకునే దానికన్నా సీ దిస్ న్యూట్రిషన్ యాజ్ ఎ ప్రివెంటివ్ మెజర్మెంట్ చూడొచ్చు.